V999 న్యూస్. హక్కు పట్టా మాది, అక్రమం వారిది, దళితుల ఆవేదన. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. నేను సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ప్రెసిడెంట్ అండి పార్వతీపురంకి. ఈరోజు చింతలబెలగం గ్రామంలో దళితులకి 40 ఏళ్ళ కిందట అసైన్మెంట్ చేసి డీపట్ట భూములు ఇచ్చారండి. వీళ్ళు కొంతకాలం సాగు చేసిన తర్వాత ఇతరులకి వీళ్ళ కుటుంబ అవసరాల నిమిత్తం లీజుకి ఇచ్చామని చెప్తున్నారు. మరి ఏం జరిగింది ఏటో వాళ్ళకి వీళ్ళకి తెలియాలి. ఏది ఏమైనా సరే డీపట్ట భూమి ఒకరికి అసైన్మెంట్ దళితులకి చేసింది, ఇంకొక వ్యక్తి ఆక్రమించుకునే, మార్చుకునే, రిజిస్ట్రేషన్ చేసుకునే సరిహద్దు రైతులు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బట్టి సాగులో ఉన్నారని ఎటువంటి ఇది సృష్టించుకున్నా అది చెల్లదండి. అసైన్మెంట్ ఎవరికి చెప్పారో వాళ్ళకి మాత్రమే చెందుతుంది. అయితే ఇవి గతంలో పనిచేసిన గ్రామ రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఈ రికార్డ్ ట్యాంపరింగ్ అని జరిగిందని మేము నమ్ముతున్నామండి. ఎందుకు అంటే అసైన్మెంట్ ప్రాప్తికి, పేరు అడంగల ప్రాప్తికి పాత 10-1, 1B రికార్డు, పాత అడంగలు ఏవి చూసినా అవి మాకు మంజూరు చేసి ఉన్నాయి. మా దగ్గర హక్కు పత్రాలు కూడా పూర్తిగా ఉన్నాయండి. ఇక్కడ మీరు చూడవచ్చు, బెలగాం బలరాంకి 82లో డీపట్టా ఇచ్చారండి. ఆయన 30 ఏళ్ళు సాగు చేశారు. 1994 వరకు భూమి శిస్తులు కూడా కట్టారండి. ఆయనకి మాన్యువల్ 1B కూడా ఇచ్చారండి. ఈ యొక్క భూముల్ని మా గ్రామానికి చెందిన రిటార్డ్ గారు కోడార్ల సత్యనారాయణ గారు మరి ఆయన కుమార్తె గారు ఆక్రమించుకొని ఈయన సంతకంతో ఆయన కుమార్తె పేరున నకిలీ పాస్బుక్ చేయించారండి. ఇది ఎంత ఘోరం అండి. ఇప్పుడు అనమాట వీళ్ళకి జరిగిన అన్యాయాలు బట్టి మీ గౌడు ముగిసింది కదా, మా యొక్క భూములు మాకు అప్పగించండి అంటే తిరిగి వీళ్ళపైన లేనిపోయిన దౌర్జన్యాలు చేయడం అండి. వీళ్ళందరూ నన్ను ఆశ్రయించారు కదా, వీళ్ళ తరపున నేను ఎంఆర్ఓ గారికి వీళ్ళకి మాట్లాడదామని ఇంటర్నల్గా కూడా నాకు లేనిపోయిన ప్రెజర్లు వాళ్ళ నుండి వస్తున్నాయండి. ఇది జరిగిన విషయం అండి. మీడియా మిత్రులకు మరొకసారి చెప్తున్నాను. ఇంకోటి చూడండి, బెలగాం బలరాం కట్టిన భూమి శిస్తు రసీదులు అండి ఇవి. ఇక్కడ సంతకం కూడా ఆయనదే ఉందండి. 1994లో ఆయన సంతకం ఉంది భూమి శిస్తు మీద. కానీ పట్టా ఇచ్చింది మొదలుకొని ఆయన సాగులో లేరని తప్పుడు రాతలు రాస్తున్నారండి. సరిహద్దు రైతులు స్టేట్మెంట్ ఎప్పుడైనా చెల్లుతుందండి. డీపట్ట భూముల్లో వాళ్ళ సాగులో ఉంటే అది ఎంకరేజ్మెంట్ కింద కదా వస్తుందండి. ఒకరికి మంజూరు చేసింది ఇంకొకరికి. ఇంకొక మాట చెప్పాలంటే చూడండి, సరిహద్దు రైతులు ఎవరంటే ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, ఇది పాస్బుక్ అండి, గంటలక్ష్మి గారికి ఇచ్చింది. ఇక్కడ ఉన్న సంతకం ఎం సత్యనారాయణ అండి. ఇక్కడ యాక్చువల్ పట్టాదారు సంతకం కానీ ఏను ముద్ర కానీ ఉండాలండి. గతంలో ఇదే సర్వే నెంబర్ని వెబ్లాండ్లో జిరాయితీ కింద కూడా పెట్టారండి, వెబ్లాండ్ అడంగల్లో. ఇంకో మాట చెప్దామండి. ఇప్పుడు ఈ సరిహద్దు రైతులు ఉన్నారు కదండి, ఈ సరిహద్దు రైతులు సొంత చిన్నాన్న, సొంత తండ్రి గారు సరిహద్దు రైతుల కింద స్టేట్మెంట్ ఇస్తే అది ఎంతవరకు సమన్యాసం అండి? ఆయనతో తిరిగి కొమ్మక్కైన వారు సాక్షి సంతకాలు పెడితే ఎంతవరకు సమన్యాసం అండి? ఈరోజు ఒక దళితుడికి ఇచ్చిన భూమి ఆడికి భూమి ఎక్కడ ఉందో తెలియదు అంటారు, ఆడు సాగు చేయలేదు అంటారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? అయితే ఇప్పుడు ఈ ఆర్ఐ గారు వీళ్ళందరూ కొమ్మక్కై రాసిన రిపోర్టులు చెల్లుతాయండి. పిఓటి నియమాలు పాటించాలి కదండి. మినిమం పట్టాదారు ఎప్పుడైనా మాకు జరిగింది అన్యాయం అంటే అది 20 ఏళ్ళ కిందట జరిగిందా, 30 ఏళ్ళ కిందట జరిగిందా కాదు, తప్పు జరిగింది కాబట్టి అవి తిరిగి పిఓటి నియమాలని అనుసరించి పిఓటి చట్టాలని అమలుపరిచి తిరిగి దళితుల యొక్క భూములు దళితులకు అప్పగించవలసిన బాధ్యత ఎంతైనా రెవెన్యూ అధికారులకు మాత్రమే ఉందండి. అయితే కొత్తగా వచ్చిన తహసీల్దార్ వారు మాకు న్యాయం చేస్తారని మేము నమ్మి ఇక్కడికి వచ్చామండి. మా తాలుగా విన్నపాలు, మా తాలుగా సమాచారం మీడియా మిత్రులైన మీకు, తహసీల్దార్ వారికి కూడా ఇప్పుడు మేము ఇవ్వడం జరుగుతుందండి. మీరందరూ మాకు న్యాయం చేస్తారని. ఎవరైనా లేనిపోయిన అవాకులు చవాకులు దయచేసి మా దళితుల మీద కానీ నా మీద కానీ వాగాలనుకుంటే విత్ ప్రూఫ్స్తో మీరు రండి, లేదా నేను వస్తాను. మీ ఇక్కడ ఏ ఉన్నాయి లేకపోయినా మీరు ఆడే ప్రతి మాటకే సమాధానం చెప్పే రైట్ నాకు ఉంది. అది ఒకరికి అన్యాయం జరిగింది కాబట్టి మేము చెప్తున్నాము తప్ప ఎవరో మోసం చేస్తే మేము చెప్పింది కాదు కదండి. డీపట్ట భూమి అసలు కొనడానికి అమ్మడానికి ఎటువంటి సంబంధమే లేదు. అలాంటిది ఒక బెత్తందారి రిటార్డ్ విఆర్ఓ అయ్యండి ఈ విధంగా ఇన్ని చేయడం ఏంటి? ఇదివరలో చూసుకుంటే మా హౌస్ సైట్స్ కూడా ఆయన తీర్మానం చేసి ఇచ్చారు, ఆయనే దొంగ సంతకాలు పెట్టించి ఇచ్చారు. తీరా అనమాట ఇప్పుడు కొమ్మక్కే లేనిపోయిన ఆయన తాలూకు అవినీతి అక్రమాలు బయటపడతాయని లేనిపోయిన అడవిళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి? గతంలో ఆయన నమ్ముకొని ఆయన చుట్టూ తిరిగి మాకు తెలియపరచుకున్న ఇటువంటి కార్యక్రమాలు చేసిందే కాక తిరిగి మా మీద లేనిపోయిన దౌర్జన్యాలు ఎంతవరకు సమన్యాసం చెప్పండి? వీణ ఏమంటారంటే వీణ బాగుపడిపోవాలి, పక్కోడు ఉన్నోడు చెడిపోవాలి, ఈయన విడిచిపెట్టేవాలి, మిగతా వాళ్ళు అప్పచెప్పేవాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? తప్పే కదా ఎవరు చేసినా. ఇప్పుడు వీళ్ళు ఏమైనా తప్పు చేస్తే చట్టపరమైన చర్యలకు వీళ్ళు బాధ్యులు అవుతారండి, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు బాధ్యులు అవుతారు. దీని వెనకాతల ఆయనకు సహకరించిన గతంలో ఉన్న రెవెన్యూ అధికారులపైన కూడా ఈ రికార్డ్ ట్యాంపరింగ్, ఎవరి టైంలో 1B మంజూరైంది నకిలీ, ఎవరి టైంలో నకిలీ పాస్బుక్ మంజూరైంది, ఎవరి టైంలో నకిలీ పట్టా మంజూరైంది, ఇవన్నీ వెరిఫై చేయాలని కూడా మేము చేస్తున్నాం. పైగా రీఅసైన్మెంట్ ఆడిట్ చేసి వెరిఫికేషన్ కూడా చేసి పిఓటి నియమాల కింద 1977 నుండి 2025 వరకు ఎప్పుడు కూడా బదిలీ చెల్లదు.
ఎంక్రోచ్మెంట్ చెల్లదు, ఏ విధంగా ఇంకొకటి ఆక్రమించుకుని హక్కులు రావు. ఒకవేళ మంజూరైతే అవి రద్దుపరచమనే ఉంది, అవి అమలుపరచమని మేము కోరుతుంటే వీళ్ళని మాట ఈ సత్యనారాయణ గారు ఇక్కడున్న ఆర్ఐ గారు కొమ్మక్క అయిపోయి సరిహద్దు రైతులు ఎలా చెప్పిండ్రు, పట్టాదారులు ఎలా చెప్పారు, సాగులోని ఎలా చెప్పిండ్రు, కనుక మీకు ఇలా తెలియజేయడం అండి. అంటే మేము పెట్టిన దరఖాస్తుకు మాకు న్యాయం చేయాలనుకుంటున్నారు, లేదా ఆక్రమించుకున్నవాడికి న్యాయం చేయడానికి మీరు ఈ అనౌన్స్మెంట్లు ఇస్తున్నారో మాకైతే తెలియదు. ఒకవేళ మీకు చెప్పినంత తెలివైన అయితే కాదు, కానీ మాకు జరిగిన అన్యాయాలపైన చట్టాలను అమలుపరచవలసిన బాధ్యత మీకు ఉంది. దీనిపై ప్రశ్నించే హక్కు కూడా మాకుంది, భారత రాజ్యాంగం మాకు కల్పించింది. మాకు ఏదైనా మా దళితులకి న్యాయం చేస్తారని ఈరోజు నేను పార్వతీపురం నుండి మొబైల్ రిపేరింగ్ చేసుకొని సోషల్ సర్వీస్ చేస్తున్న నా ఓన్ టైం కేటాయించి వీళ్ళ కోసం రావడం జరిగిందండి. ఉంటాను, మీరు అందరూ మాకు న్యాయం చేయాలండి.